ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనందరం బ్రతికినన్నాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా జీవించాలని కోరుకుంటుంటాం. డాక్టర్ల చుట్టూ, హాస్పిటల్ చుట్టూ తిరగకుండా, మందులు వాడకుండా సుఖంగా బ్రతికితే బాగుండదేమడా అని ప్రార్థన చేస్తూ ఉంటాం. అలాంటి ఆరోగ్యం మనకు కావాలంటే అవసరాలు ఏమిటి? ఒక కారు ఆగకుండా కొన్ని లక్షల కిలోమీటర్లు ప్రయాణించాలి అంటే, దోవలు ఆగకుండా ఉండాలంటే ఇప్పుడు మీరు టక్ టక్ అని చెప్పుకొచ్చేస్తారు. ఇన్నిసార్లకు ఒకసారి సర్వీసింగ్ చేయించాలి, రోజు దాని మెయింటెనెన్స్కి ఇట్లా చూసుకోవాలి, ఈ ఆయిల్ పోయాలి, ఈ ఇంజిన్ ఆయిల్ పోయాలి, అప్పుడప్పుడు ఇట్లా గ్రీజ్ పెట్టాలి, రోజు కొంచెం కడుక్కుంటూ క్లీన్ చేసుకోవాలి. ఇట్లాంటి కొన్ని కండిషన్స్, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాహనానికి మీరు చెప్తారు. అదే ఈ శరీరం అనే వాహనం అట్లా పనిచేయాలంటే మరి దీనికి అవసరాలు ఏమిటి, దాన్ని మనం ఎలా అందించాలి, ఆరోగ్య మంత్రం ఏమిటి? ఈరోజు మీకు ఒక మంచి అవగాహన ఆరోగ్యం గురించి కొత్త వారందరికీ అందించే ప్రయత్నం చేయబోతున్నాను. ఆరోగ్యానికి అవసరాలు 7. ఈ 7ంటిని మనం శరీరం కోరుకునేటట్టు అందిస్తే ఈక్వల్ ఆరోగ్యము. ఆ 7ంటిని మనకి ఇష్టమైనట్టు అందిస్తే ఈక్వల్ అనారోగ్యము. ఇదే ఆరోగ్య మంత్రం. ఏమిటి ఆ 7? వరుసను ఒక్కొక్క దాన్ని చూస్తే, 1 మంచిగా గాలి తీసుకోవాలి, 2 సరిపడినన్ని నీరు త్రాగాలి, 3 అన్ని అవయవాలకి కదలికలు వచ్చేటట్టు శారీరక వ్యాయామం రోజు చేయాలి, 4 అన్ని పోషకాలను అందించే మంచి ఆహారము తినాలి, 5 మనలో వ్యర్థాలన్నీ పూర్తిగా బయటికి వెళ్ళేటట్టు విసర్జించాలి, 6 శరీరానికి రాత్రి వేళల్లో పూర్తి విశ్రాంతినివ్వాలి, 7 మంచి ఆలోచనలు మాత్రమే చేయాలి. ఇవి 7 ఈ శరీరం పనిచేయటానికి 3 సరుకులు లాంటివి. ఇవి 7 శరీరం ఆరోగ్యకరంగా వర్క్ చేసుకోవటానికి అవసరాలు. 7ంటి ద్వారా శరీరానికి అవసరమైనవి అందుతున్నాయి. శరీరం 7టిని గ్రహించుకుని తను ఆరోగ్యవంతంగా మారటానికి 7 సహకరిస్తాయి అన్నమాట. అందుకని వీటిని ఉపయోగించుకుని శరీరం ఆరోగ్యం అనే ఫలాన్ని మనకు ప్రసాదిస్తుంది. 3 సరుకులు 7 ఫలాలు ఆరోగ్యం. పంచదార ఫ్యాక్టరీ ఉంది, మనకి షుగర్ అనే ఫలం రావాలి, చెరుకు అనే ముడి సరుకును మనం ఫ్యాక్టరీకి ఇవ్వాలి. చూడండి, చెరుకుని అందించాం, షుగర్ ఫ్యాక్టరీ ఆ ఫలం అనుకునే పంచదారను బయటకు ఇస్తుంది. అట్లాగే ఆరోగ్యాన్ని ఇచ్చేది ఎవరు అంటే డాక్టర్లు కాదు, మందులు కాదు, సత్యనారాయణ రాజు కాదు. ఆరోగ్యాన్ని ఇచ్చేది శరీరము. ఈ శరీరం ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. మన శరీరం మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించాలంటే మనం దేని గురించి కాస్త ఆలోచించాలి. మనం ఏం అందించాలి అనేది ఆలోచించాలి. ఏం అందించాలి అంటే దీని అవసరాలు ఏమిటి? గాలి, నీరు, ఆహారం, వ్యాయామం, విశ్రాంతి, విసర్జన, మంచి ఆలోచనలు. 7 ఈ 7టిని అందించండి. అది పని చేయవలసినట్టు పని చేస్తుంది. శరీరం పని చేయవలసినట్టు పని చేస్తే అది ఆరోగ్యం. పని చేయవలసినట్టు పని చేయకుండా ఉంటే అనారోగ్యం. అందుకని 7టిని మనం శరీరం కోరుకునేటట్టు అందించాలి. కానీ 7ంటిని మనం అందిస్తున్నప్పటికీ మరి మనకు అనారోగ్యం ఎందుకు వస్తున్నది? 7ంటిని మనకి ఇష్టమైనట్లు అందిస్తున్నాము. అవసరమైనట్టు అందించటం వేరు, ఇష్టమైనట్టు అందించటం వేరండి. కారు టైర్కి 30 పాయింట్లు గాలి పెట్టాలి అంటారు రూల్ ప్రకారం. 30 పాయింట్లు పెట్టడం అనేది అవసరమైనట్టు అందించటము. ఇష్టమైనట్టు పెట్టడం అంటే నా కారు, నా ఇష్టం, నా టైరు, నేను 20 పాయింట్లే పెడతా. 20 పాయింట్లు పెట్టినా కారు దొల్లుతుంది, అయితే 30 ఉన్నప్పుడు దొల్లినంత సులభంగా దొల్లదు. టైరు త్వరగా అరిగిపోతుంది. గాలి తక్కువ ఉన్నప్పుడు టైరు విరిగే గుణం పెరిగిపోతుంది. టైరు పనిచేయవలసినంత కాలం పాటు పనిచేయదు. చూడండి, అవసరమైనట్టు అందించిన దానికి ఇష్టమైనట్టు అందించిన దానికి డిఫరెన్స్ ఎట్లా ఉంది? అలాగే మన శరీరం హెల్తీగా ఉండాలంటే మనం అవసరమైనట్టు అందించాలి. ఈ 7టిని మనకిష్టమైనట్టు అందించటం అనారోగ్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి 7ంటిని మనకు అవసరమైనట్టు అందిస్తే ఆటోమేటిక్గా ఆరోగ్యం వచ్చేస్తుంది. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇక్కడి నుంచి చిన్న ఈక్వేషన్ మార్చుకోవాలి. 7టిని శరీరం కోరుకునేటట్టు ఒక్కొక్క దాన్ని మనం అందించుకుంటూ వస్తే అన్నీ అందితే కానీ పూర్తిగా హెల్తీగా అవ్వదు. అందుకని ఈరోజు నీళ్లు, రేపు దొడ్లోకి వెళ్ళటం, ఎల్లుండి మంచి ఆహారం అట్లా చేస్తే కుదరదనమాట. చెట్టుకు కూడా ఈరోజు నీళ్ళు వేసి, ఇంకో 10 రోజుల పైకి ఎరువేసి, ఇంకో 10 రోజుల పైకి కలుపు మొక్కలు తీసి, ఇంకో 10 రోజుల పైకి నేలకు సారం వేసి, ఇలా చేస్తే చెట్టు ఆరోగ్యంగా ఉంటుందా? ఉండదు. అందుకని కలుపులు తీయటం, దున్నటం, లేకపోతే తిరగేయటం, అందులో ఎరువేయటం, నీళ్లు పెట్టడం,
అన్నీ కలిపి అందిస్తే చెట్టు మంచి ఫలాన్ని ఇస్తుంది. అట్లాగే ఆరోగ్యానికి అవసరాలు 7 ఈ 7టిని శరీరం కోరుకునేటట్టు అందిస్తే శరీరం ఆరోగ్యంగా ఆటోమేటిక్గా అయిపోతుంది. ఆరోగ్యంగా మనం తయారవుతున్నాం అనుకోండి, శరీరమే ఆటోమేటిక్గా రోగాలు మందులు లేకుండా తగ్గించుకునే విధానంలో డెవలప్ అవుతూ ఉంటుంది. అందుకని క్రమేపీ మీకున్న జబ్బులు తగ్గాలన్నా, క్రమేపీ మీ మందులు పోవాలన్నా, ఇప్పటి వరకు మీకు లేని సమస్యలు భవిష్యత్తులో రాకుండా ఉండాలన్నా ఈ ఆరోగ్య మంత్రాన్ని ఆచరించగలిగితే ఇవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. అందుకని మనం తెలుసో తెలియకో అనేక తప్పులు చేస్తూ ఇప్పుడు చెప్పుకున్న వాటిని మనందరం ఇన్నాళ్ళు ఇష్టమైనట్టు అందించేసాం. అందుకని రోగాలు వచ్చినాయి, రోగాలు పోవట్లేదు. జీవితకాలం మందుల మీద ఆధారపడుతున్నాం. బ్రతికినన్నాళ్ళ జీవితం ఇంతే అన్నట్టు మారిపోయింది. కాబట్టి ఇక నుంచైనా మనం హెల్దీగా ఉండాలి అంటే ఆరోగ్యానికి అవసరాలు 7, ఆ 7టిని శరీరం కోరుకునేటట్టు అందిస్తే ఆరోగ్యము, ఆ 7టిని మనకిష్టమైనట్టు అందిస్తే అనారోగ్యం అనే మంత్రాన్ని మీరు మరవద్దని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.